తులసి ఏంటి తులసమ్మా భోంచేస్తున్నావా? డాక్టర్, మా ఆంటీకి వినిపించదు కదా? అవును అవును. అవును, మా ఆంటీ అన్ని కూరలు తినొచ్చా? ఆవిడకేంటమ్మా అన్నీ తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అదేంటి డాక్టర్, ఎలాంటి కండిషన్లో ఇది తినకూడదు అది తినకూడదు అని ఏదేదో చెప్తారు కదా, కానీ మీరేమీ చెప్పట్లేదు. అందరి స్కూల్ వేరమ్మా, ఇక్కడ మా స్కూల్ వేరు. తులసమ్మ ఏ డైటు పాటించాల్సిన అవసరం లేదు, శుభ్రంగా అన్నీ తినేయచ్చు. ఆంటీ తినండి. ఓ, మీకు కంఫర్ట్ లేదు, నేనున్నాను కదా, నేను మీకు తినిపిస్తాను. టేస్ట్ బాగుందా? ఒకప్పుడు అచ్చం మా వదినుండినట్టే ఉంది, అదే రుచి. వసంత, ఏమండి? సాంబార్లో ఇంక వేసావా? వేశానండి, నెయ్యి కలిపానండి. ఇంగు వేసిన సాంబార్ అంటే నా చెల్లికి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. తెలుసండి. నా చెల్లికి ఏది ఇష్టమో అది నువ్వు వండాలి, నేను ఇలా తినిపించాలి. నువ్వు ఆంపట్టమ్మా. మీరు మీ చెల్లికిలా తినిపిస్తుంటే ఇక్కడ నా కడుపు నిండిపోతోంది. మీ అన్నా చెల్లెళ్ళని ఇలా చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదండి. అలా అని పెద్ద కళ్ళేసుకొని చూడకు, నా చెల్లికి దిష్టి తగులుతుంది. ఉన్న 2 కళ్ళతోనే చూడు. అన్నయ్య, వదిన్నలా కోప్పడుకన్నయ్య. మీరిద్దరూ ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ నేను అన్నయ్య ఇలాగే ఉంటాం వదినా. అన్నయ్య ప్రేమ అనురాగం నాకెప్పటికీ దూరం కావు. అవునవును, ఎప్పటికీ దూరం కావు. నువ్వు తినమ్మా. నువ్వు కూడా తినన్నయ్య. బాగుంది కదా? మా చెల్లి చేతి ముద్ద బంగారం. ఇంకో ముద్ద పెట్టమ్మా. ఇదిగో. ఆ. ఆ, ఆ, ఆ. ఆగు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నువ్వు కోల్పోయావు. అన్నయ్య, నోర్మై, ఈ ఇంటితో నీకు సంబంధం తెగిపోయింది. అన్నయ్య, ఇంకా నన్ను అన్నయ్యని పిలిచే అర్హత కూడా లేదు. మర్యాదగా వెళ్ళిపో. అన్నయ్య, అది కాదండి. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. వెళ్ళు. వెళ్ళిపో.
ఆంటీ అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారేంటి? కారం ఎక్కువైందా? కారం ఎక్కువ లేదా? మరెందుకు ఈ కన్నీళ్ళు? మా అమ్మ చేసింది. మా వద్ద నుండినట్టే ఉంది. ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఏదో చెప్పాలని ఆగిపోతున్నారేంటి? సైగలతో చెప్పలేనిదైతే మ్యాటర్ టైప్ చేసి నాకు చూపించండి. ఆ, మ్. ఏం లేదు, భోజనం చాలా రుచిగా ఉంది. అవునా ఆంటీ? మా అమ్మ చాలా బాగా వండుతుంది ఆంటీ. వంట చేయడంలో మీరు సూపర్ షెఫ్. అలాంటిది మీరే మెచ్చుకున్నారు అంటే నిజంగా మా అమ్మ చాలా గ్రేట్. మీ తరపున మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్తాను. ఆ, సరే సరే తినండి. అమ్మా, భోజనం చేయడం అయిపోయిందా? లక్ష్మి ఇంటి నుంచి తెచ్చిన భోజనం ఎలా ఉంది? వీడు లక్ష్మి కోసం సగంలోనే వచ్చేసినట్టున్నాడు. రాస్కెల్. పర్లేదా? చాలా బాగుందా? యావరేజా? చాలా బాగుందా? అద్భుతంగా వంట చేయడంలో అది ఎవరైనా సరే నీ తర్వాతేనమ్మా. తులసమ్మ క్యాటరింగ్ సర్వీసెస్ అంత పాపులర్ అయిందంటే అంతా నీ చేతి మహిమే కదమ్మా. అవును లక్ష్మి, భోజనంతో పాటు ఏదైనా స్వీట్ కూడా తెచ్చుంటావు కదా? ఏది, నాకు కూడా ఒక ముక్క పెట్టొచ్చు కదా? స్వీట్ ఏం తీసుకురాలేదు. స్వీట్ తినడం మానేసి ఒళ్ళు తగ్గించాల్సింది పోయి పెంచాలనుకుంటున్నావా? ఇలాగే పెంచితే రేపు నీకు ఎవ్వరూ పిల్లనివ్వరు. నీ పెళ్లి చేయడం నీ అన్నయ్యల కంటే ఆంటీకి ఇంకా కష్టమైపోతుంది. ఏంటి కష్టమయ్యేది? పిల్ల ఆల్రెడీ దొరికిపోయింది, సెట్ అయిపోయింది. ఎవరా పిల్ల? ఇంకెవరు? నువ్వే. ఏ నేనా? నాటకాలు ఆడకు. అరే, నా లైఫ్లో అదృష్టం నువ్వే లక్ష్మి. రేయ్, ఈ అమ్మాయి పరిచయం అయిన దగ్గర నుంచి అమ్మనే మర్చిపోతున్నావురా. నన్ను మహాలక్ష్మి అని ఇప్పుడు ఇటు రూటు మార్చావా? ఎప్పుడు అదృష్టలక్ష్మి మీ అమ్మ అంటావంట, ఇప్పుడు నన్ను అంటున్నావు. ఇదేనా నీ క్యారెక్టర్? హలో, అందరు దేవతలు, అన్ని దేవతలు అమ్మే కదా. ఇంకా ప్రత్యేకంగా అమ్మ గురించి చెప్పడానికి ఏముంది? నాకు నువ్వు మా అమ్మ తర్వాత పరిచయం అయిన మహాలక్ష్మివి.
రే నీకు చాలా తెలివితేటలు వచ్చేసారా. అందుకే ఇక నా మహాలక్ష్మి నువ్వేనని నేను నీ వెంట పడుతూనే ఉన్నాను. నువ్వు నా వెంట పడవేంటి? నేను కూడా ప్రేమిస్తున్నాన్రా అని ఒక్క మాట చెప్పవేంటి? ఇద్దరం కలిస్తేనే కదా ప్రేమ. ఏ నీకేమైనా పిచ్చా? ఆంటీ ముందే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? మా అమ్మకి ఏమీ వినిపించదు కదా లక్ష్మి. రే నాకన్నీ వినిపిస్తున్నాయిరా. నేను ఇంత నీ వెంట పడుతుంటే నా మీద కాస్త జాలి చూపించి లవ్ యూ రా అని నాకు చెప్పేయచ్చు కదా. ఏంటి లవ్ యూ రానా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటున్నావు? నీకు నువ్వే డిసైడ్ అయిపోతే సరిపోతుందా? ఏంటి షాకు? అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు లేదా? లేదు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు లేదు. మరి ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాలి. నాకు అలా అర్థం చేసుకోవడం రాదు, డైరెక్ట్గా చెప్పాలి. నేనంటే నీకు నిజంగా ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, ఐ హేట్ యు అని చెప్పు. అయ్యో ఎలా చెప్పాలి? అరే జ్యోతి పట్టెవరా పాయింట్. చెప్పు, ఐ హేట్ యు అని చెప్పు. అరే ఎందుకంత విసిగిస్తున్నావు? ఐ హేట్ యు. హలో 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 హలో, కళ్ళల్లోనేమో ఇష్టం ఉంది, హేట్ యు అనే మాటలోనేమో చాలా ఫ్లాట్గా ఉంది. నువ్వు నన్ను సిన్సియర్గా హేట్ చేస్తే చాలా కోపంగా నువ్వు చెప్పేదానివి కదా. ఆ కోపం నీలో నాకు కనిపించట్లేదు. ఒరేయ్ లా చదివింది లక్ష్మీరా, నువ్వు కాదు. అబద్ధాల్ని ఎంత లాజిక్గా పట్టేసుకుంటున్నావురా. తులసమ్మ కొడుకు అనిపించుకున్నావు. నువ్వు నన్ను లోపల లోపల ప్రేమిస్తున్నావు, పైకి ఎందుకు ఈ యాక్టింగ్? నువ్వు నా కోసం, మా అమ్మ కోసం నా లవ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తావు. అది నేనెప్పుడు కన్ఫర్మ్ చేస్తాను. ఎలా ఎలా కన్ఫర్మ్ చేస్తావు? కొంచెం ఇలారా రా. దగ్గరికి రా, దగ్గరికి రా. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాట ఐ హేట్ యూ కాదు, ఐ లవ్ యూ అని చెప్తావు. చెప్పు. ఒరే చిన్నోడా, నేనిక్కడున్నాన్రా. నువ్విలా చేస్తావంటే నా గొంతు పోయిందని, చెవులు వినిపించట్లేదన్న అబద్ధంతో పాటు నా కంటి చూపు కూడా పోయిందని చెప్పించేదాన్ని కదరా. చెప్పు. చెప్పలేవు, దగ్గరికి రా. ఏయ్ ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఆంటీ ముందు బుద్ధి లేదా? పో. ఏ ఏ ఏ ఏ లక్ష్మి, లక్ష్మి. అమ్మయ్యా, ఒకరికొకరు చాలా ఇష్టపడుతున్నారు, చాలా డీప్గా ప్రేమలో పడిపోయారు. ఇంకేం కావాలి? ఈశ్వర్ పెళ్లి, విష్ణు పెళ్లి జరిపించగానే లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకుని వీళ్ళ పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించేయాలి. అప్పుడు నా ఇంట్లో 3 కోడళ్ళు, అయ్యో 3 కూతుళ్ళుంటారు. రండి బావుగారు, రండి. చెల్లెమ్మకి ఇప్పుడు ఎలా ఉంది బావుగారు? ప్రమాదం ఏమీ లేదు కదా?
ప్రమాదం జరిగిందని ఫోన్ చేస్తే ఏమీ జరగలేదు కదా అంటారేంటి అంకుల్? ఒక్కసారి లోపలికి వచ్చి చూడండి. రండి, చూడండి చూడండి. చెయ్యి ఫ్రాక్చర్ అయింది, నెక్ పెట్టేసింది, మాట పోయింది, చెవులు వినిపించకుండా పోయాయి. అంతా మీ అమ్మాయి ఝాన్సీ వల్లే. పంతానికి పోయి చాలా పొగరుగా బిహేవ్ చేసింది. మా అమ్మ ఈ ఊరు వదిలి వెళ్తేనే నన్ను పెళ్లి చేసుకుంటుందంట. ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా కాబోయే అత్తగారికి ఇలాంటి కండిషన్ పెడుతుందా? ఈశ్వర్, నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు గాని మీ అమ్మ వల్ల నాకు జరిగిన అవమానం గురించి ఆలోచించవా? మా అమ్మ నిన్ను అవమానించలేదు, బస్తీ జనం నుంచి నిన్ను కాపాడింది. మా అమ్మని అర్థం చేసుకోవడంలో నువ్వు పొరపాటు పడుతున్నావు కనుకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. పిచ్చి పిచ్చి కండిషన్లన్నీ పెడుతున్నావు. అబ్బా, మళ్ళీ వీడేంటి పెళ్లి చెడగొట్టుకునేలా ఉన్నాడు. ఈశ్వర్, జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మాట్లాడి ఇంకా మనస్పర్ధలు పెంచుకోవద్దు. అమ్మయ్యా, ఈయనైనా అర్థం చేసుకున్నారు. అమ్మా ఝాన్సీ, మనం ఏం మాట్లాడుకుంటున్నామో తులసికి వినిపించదు. నువ్వు మా ఇంటి కోడలు కావాలని తులసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అదే తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెలాంటి షరతులకు పోకుండా నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకో అమ్మా. నా పెళ్లి ఈశ్వర్ పెళ్లి జరిపించాలని ఎంతో ఆశపడుతున్న మా అమ్మకి మా పెళ్లిళ్ళు చూసే అవకాశం లేకపోతే ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు ఝాన్సీ. అమ్మ ఝాన్సీ, ఈవిడికి నోరు ఉండటం వల్లే కదా అనవసరమైన విషయాల్లో తలదూర్చి చాలా గొడవలకి కారణమవుతుంది. మరి ఆ నోటికే తాళం పడిందని చెప్తున్నారు కదా, ఇక ఏ సమస్యలు ఉండవు. ఇంకా ఇంట్లో ఓ మూల పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది. నువ్వు ఈశ్వర్ చక్కగా కాపురం చేసుకోవచ్చు. ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. నేను మోగదానిగా మారడం వల్ల అంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. ఝాన్సీ, ఆ రోజు నేను ఆంటీని సపోర్ట్ చేసి మాట్లాడితే నీకేంటి సంబంధం అని నన్ను అవాయిడ్ చేసి మాట్లాడావు. నీ దృష్టిలో నేను పరాయిదాన్నైనా నేను ఈ ఇంటి శ్రేయోభిలాషిని. ఈశ్వర్కి నువ్వు భార్య అవ్వటం, తులసమ్మ కోడలు అవ్వటం నిజంగా నీ అదృష్టం. నా లక్ష్మి ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. ఆంటీ మాట్లాడడం వల్ల కాదు, న్యాయం మాట్లాడడం వల్ల చాలా మందికి శత్రువు అయింది. నీకు కూడా అలానే జరిగింది. దయచేసి అర్థం చేసుకో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, నేను మళ్ళీ చేస్తాను. అయ్యో, రేవతి వస్తుంది. లోపల ఝాన్సీ ఉంది. ఝాన్సీ గనక రేవతిని చూస్తే కొలికి వస్తున్న ఈ పెళ్లిళ్ళు కొలాబ్స్ అయిపోతాయి. అయ్యో, ఎలాగైనా ఆపాలి. రేవతి, ఎక్కడికి? చెల్లెమ్మ, మీ అబ్బాయి ఈశ్వర్ పెళ్లి గురించి ఇంకా మీకేం టెన్షన్ లేదు. అంకుల్, అమ్మకి వినిపించదు. టెక్స్ట్ చేసి చూపించాలి. నేను చేస్తాను. అమ్మా, చూడు.
మా అమ్మాయికి కాస్త కోపం ఎక్కువ కానీ కావాలని ఎవరిని ద్వేషించే మనిషి కాదు. మా అమ్మాయి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి వదినా. క్షమించమని అడగాల్సింది మీరు కాదంటే ఝాన్సీ అడగాలి. ఒరే ఈశ్వర్, నీకెందుకురా ఎంత పంతం? ఝాన్సీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అలాంటి కండిషన్లు పెట్టడం మాత్రం చాలా తప్పు. ఆ తప్పుకు నువ్వు మా అమ్మకి క్షమాపణ చెప్పాల్సిందే. నాకు జరిగిన అవమానం కంటే మీ అమ్మ బాధ నీకు ఎక్కువగా కనిపిస్తుందా? అంటే తప్పు నాదే అంటావు అంతేగా? మా అమ్మ ఇలా అవ్వడానికి కారణమైతే నువ్వే కదా. సారీ చెప్పు. నీ కొడుకుల పెళ్లిళ్ళ గురించి నువ్వింకా చాలా కలలు కనాలి. వాటన్నింటినీ నేను కూల్చేయాలి. అప్పుడు కదా నా పగ చల్లారినట్టు. అలాంటి గెలిపే కదా నాకు తృప్తి.